న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, కానీ వాటికైనా కాస్ట్ ఒకసారి చెక్ చేద్దామా? లాస్ట్ ఇయర్ మేము ఎంత ఖర్చు పెట్టామో మాకే తెలియకుండా జరిగిపోయింది. బట్ ఈ ఇయర్ నేను నా హోమ్ టౌన్లో ఉండడం వల్ల నాకు కొంచెం తక్కువే ఖర్చులైనాయి. బట్ నా ఫ్రెండ్తో కంపేర్ చేసుకుంటే నా ఫ్రెండ్ ఎంత ఎక్కువ ఖర్చు పెట్టింది, నేను ఎంత తక్కువ ఖర్చు పెట్టాను అనేది నాకు తెలిసొచ్చింది. ఐ హోప్ మీకు కూడా తెలుస్తుందని చెప్పి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో మా ఫ్రెండ్ ఏంటంటే హైదరాబాద్లో ఉంటుంది అండ్ షీ వెంట్ ఫర్ 31st నైట్ పార్టీ ఆల్సో. సో ఇవన్నీ కలిపి ఆ రోజు 31st నైట్ అండ్ ఫస్ట్ ఎక్స్పెన్సెస్ మనం చెక్ చేద్దాం. సో 31st నైట్ పార్టీకి వెళ్ళినప్పుడు తనకి అరౌండ్ 2500 అయింది. యాజ్ యూజువల్ 31st నైట్ పార్టీకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఎవరు లేస్తారు ఫస్ట్? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. డైరెక్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అరౌండ్ 2000 రూపీస్ బిల్ అయింది. ఇక్కడ అందరికీ కలిపి ఒకటే బిల్ కాదు, ఒక్కొక్కరికి స్ప్లిట్ వేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఇది. నెక్స్ట్ డైరెక్ట్ మాల్కి వెళ్ళారు, మాల్ విజిట్ చేద్దామని. బట్ విండో షాపింగ్ కాస్త షాపింగ్ అయింది 2500. నెక్స్ట్ దెన్ వెంట్ ఫర్ ఎ మూవీ. మూవీ అరౌండ్ 1000 రూపీస్ ఒక్కొక్కరికి విత్ పాప్కార్న్ అండ్ ఆల్. నెక్స్ట్ డైరెక్ట్లీ బార్బిక్యూకి వెళ్ళారు డిన్నర్ కోసం, అది అరౌండ్ 1000 రూపీస్. సో నా టోటల్ వచ్చేసి 10,000 రూపీస్, అక్షరాల 10,000 రూపాయలు అయింది ఆ ఒక్కరోజు కాస్ట్. ఆ నైట్ 31st నైట్ నుంచి ఖర్చు చేసుకున్నది చూస్తే. నా ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నాకు నో 31st పార్టీ బికాజ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హోమ్ టౌన్ కాబట్టి నో ఇష్యూస్. హోమ్ మేడ్ స్వీట్ చేసుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్, అది కూడా అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్ యాక్చువల్గా. నెక్స్ట్ ఐ వెంట్ ఫర్ ఎ టెంపుల్. యాక్చువల్లీ మా ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాను, లంచ్ కూడా అక్కడే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫోన్ కాల్ విత్ మై రిలేటివ్స్. జియో ఎలాగో ఫ్రీనే కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ టాక్డ్ విత్ మై రిలేటివ్స్ ఆల్సో. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అందరూ హోమ్ టౌన్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, బట్ సిటీలో ఉన్నా సరే ఈ లైఫ్ స్టైల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్పెండ్ కాన్షియస్లీ వెన్ ఎవర్ యూర్ స్పెండింగ్ సమ్ అమౌంట్, ఓకేనా? ఎందుకంటే వచ్చే ఫెస్టివల్స్ అన్నీ కూడా కొన్ని సార్లు డిమాండ్ చేస్తాయి స్పెండ్ చేయమని చెప్పి, బట్ అంత రిక్వైర్మెంట్ లేనప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి స్పెండ్ చేసి బాధపడే కంటే స్పెండ్ చేయకుండా ఒకసారి ఆలోచించి స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి సేవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ప్లీజ్ టు మైండ్ఫుల్ అబౌట్ యువర్ స్పెండింగ్స్ అండ్ సేవింగ్స్ యాజ్ వెల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద 90s Gen Z.